మీకు చాలా సందర్భం చాలా సమయం ఇచ్చారు సార్. 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. మిగతా సభ్యులు చాలా మంది ఉన్నారు. 3 రోజుల నుంచి మీరు కంక్లూడ్ చేయండి. గౌరవం ఉంటుంది. స్పీకర్ సార్ 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చదువుకొని ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతు నొక్కకు సార్. అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్. సార్ ఒక అరగంట సార్ దయచేసి దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్. దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్. దయచేసి ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్బాబు గారు. ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్. దయచేసి ఒక అరగంట సార్. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా సార్. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. మైనార్టీల గురించి, బీసీల గురించి, ఈ వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడాలి సార్. గాల గురించి మాట్లాడితే మైక్ ఇయ్యరా సార్? దయచేసి సార్. మీ చాలా సార్ మీరు ఇప్పటికే 1 గంట 32 నిమిషాలు మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ 1 గంట 30 సార్. దయచేసి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యరా సార్? మొత్తం డిస్కస్ 4 అవర్స్ అనుకుంటే మీకు 1 గంట 32 నిమిషాలు మీరే మాట్లాడారు. వాట్ ఈస్ రాంగ్ సార్? కూడా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చిన సార్. నేను 3.5 గంటలు కూర్చున్నా సార్. 3.5 గంటలు మీరు ఎప్పుడు బెల్లు కొడతారా అని అన్నం తినకుండా కూర్చున్నా సార్. తినకుండా కూర్చున్నా సార్. అన్నం తినలేదు సార్. 5 అవుతుంది సార్. అన్నం తినకుండా కూర్చున్నా సార్. మిగతా మైక్ ఇవ్వండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేయండి. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీరు కంక్లూడ్ సార్. మీరు 5 నిమిషాల్లో 3 రోజులు నిద్రపోకుండా చదువుకున్నా. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి సార్. మిగతా సభ్యులకు ఇచ్చేస్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్. దయచేసి 5 నిమిషాలు ప్లీజ్. అరే జరా ప్లీజ్ సార్. సలాం కర్తూం సార్. అధ్యక్ష సరిగా షార్ట్ కట్ చేస్తూ మాట్లాడితే అధ్యక్ష ఒక హాఫ్ अन आवर कांग्रेस पार्टी का काम मुसलमानों के बारे में कैसा है बालूता साहब? ये कागज पे तो गुलिस्तान है साहब, मगर हकीकत में तो रेगिस्तान है साहब. అధ్యక్ష ఇక వైద్య రంగం మాట్లాడదాం అనుకునే కానీ మీరు టైం ఇస్తలేరు. హెల్త్ ఇష్యూస్ పెట్టేస్తా. ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కూడా వదిలేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నిరుద్యోగుల గురించి అధ్యక్ష, నిరుద్యోగుల విషయంలో అధ్యక్ష దయచేసి నేను బట్టి గారిని కోరేది ఒక్కటే. మీరు ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి వారి పక్షాన కోరుతా ఉన్న అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష మీరు నెలకు 2500 రూపాయలు మహాలక్ష్మిలో మొట్టమొదటి హామీ ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సగం కాలం అయిపోయింది అధ్యక్ష. ఇక మిగిలింది ఒకటే పూర్తి బడ్జెట్ అధ్యక్ష. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టి గారిని అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో బాండ్ పేపర్ మీద మీరే సంతకం పెట్టి ప్రతి మహిళకు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ బకాయి 70,000 రూపాయలు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు లేవు, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆరోగ్య మహిళ పథకం లేదు, బతుకమ్మ చీరలు లేవు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు పెంచుతామన్న వేతనం 18,000 ఇంతవరకు పెంచింది లేదు. పెరిగిందేమన్నా ఉన్నదంటే మీ పాలనలో కడుపు కోతలు పెరిగినాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అధ్యక్ష. చేయూత పెన్షన్ అధ్యక్ష, మహాలక్ష్మిలో చివరి హామీ మీరు వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు చేసి మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం అధ్యక్ష. రెండవసారి ప్రభుత్వం వస్తే 2,000 రూపాయలు చేస్తామంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటి కేబినెట్ లోనే 2,000 రూపాయలు ఇచ్చి మా నిజాయితీ నిరూపించుకున్నాం అధ్యక్ష. మీరు అధ్యక్ష సగం కాలం అయిపోయింది. మీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా, మనమడొచ్చి కాళ్ళొత్తుతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇచ్చారు. మరి ఏమైంది?
ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులు మా బట్టి గారు తీపి కబురు చెప్తారేమోనని మీ బడ్జెట్ ప్రసంగాన్ని శాసనసభ వైపు ఎంతో ఆశగా చూసిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టారు. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, దయచేసి ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులకు ఎప్పటి నుంచి 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తారో చెప్పండి. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలో ఒక్కొక్క పెన్షన్దారుడికి 50,000 రూపాయలు బకాయి పడ్డరు. అది ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆర్ఎన్బి గురించి, ఆర్టీసీ గురించి కూడా మాట్లాడాల్సి ఉండే, మీరు టైం ఇస్తలేరు కనుక ఆర్ఎన్బి, ఆర్టీసీ వదిలేస్తున్నా అధ్యక్ష. మా భూభారతి కూడా చాలా విషయాలు మాట్లాడదామని కానీ భూభారతిలో చాలా విషయాలు కట్ చేసి స్ట్రైట్ గా సాదా బైనామాకు వస్తున్న అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,18,000 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు, మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష, 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక? మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పారు మీరు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు, గవర్నమెంట్ రాగానే ముక్కుపిండి ఇలా ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. 8 నెలల నుంచి కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు రాక ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు 8 నెలల నుంచి పాస్బుక్లు ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక మెస్సీ ఫుట్బాల్ అధ్యక్ష, మెస్సీ ఫుట్బాల్ విషయంలో ఒక్క నిమిషం సార్, ఇది సోషో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. ఈ బుక్ అంటే చాలా శాంటిటీ ఉంటుంది అధ్యక్ష. దేశ విదేశాల్లో అనేక మంది ఆర్థిక నిపుణులు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అధ్యక్ష. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారని చెప్పి ఇందులో మంచి ఫోటో పెట్టారు అధ్యక్ష. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. ఈ మెస్సీ గారు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి గారితోనని ఫోటో పెట్టారు అధ్యక్ష. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది అధ్యక్ష. ఇదేమో ఏఐ ఫోటో, అసలు ఫోటో ఇది అధ్యక్ష. అసలు ఫోటో ఇది అధ్యక్ష. అంటే మీరు ఆయన వేసుకున్న డ్రెస్ ఇది, వేసుకొని డ్రెస్ ఏఐలో తయారు చేసి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ అన్నట్టు సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా అధ్యక్ష? మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా అధ్యక్ష? నేను మీరు సీనియర్ ఛానల్ బయట పేపర్ తీసుకోవద్దు, మీకు తెలిసి ఉన్న ఫోటోలు ఇవ్వండి.